ఏంటత్తయ్య అలా ఉన్నారేంటి? తలనొప్పిగా ఉందిరా. టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. సరే అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి, నేను బయలుదేరతాను. మీ డాడీ మందులు తెమ్మని చెప్పారంట కదా, అవి తెచ్చావా? అది మర్చిపోయాను. నువ్వు రావటం లేట్ అయ్యేసరికి ఎంత కంగారు పడుతున్నావో చూడు. నేనైతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాను. అన్నయ్య, అమ్మా పడుకున్నావా? లేదన్నయ్య, చిన్న పనుండి ఇటుకేసి వచ్చానమ్మా. ఎలాగో వచ్చా కదా అని ఉష మాసం గురించి మాట్లాడి వెళ్దాం అనుకున్నాను. అలా నుంచున్నావే, కూర్చో. సంజయ్ ఏడమ్మా? బాంబే వెళ్ళాడన్నయ్య. అలాగా, మనకి మాసికం కూడా ఎక్కువ రోజుల దూరంలో లేదు. ఆ టైంకి వచ్చేస్తాడుగా? వచ్చేస్తాడు. ఏమా స్నేహ, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య, ఏం లేదు. సరేలేమ్మా, అయితే నేను బయలుదేరతాను. ఏంటమ్మా ఇది, రక్తపు మరకల్లా ఉన్నాయి? రక్తపు మరకలు కాదనియా, హోలీ కలర్స్. మొన్న సంజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకున్నారు కదా, పొరపాటున ఇక్కడే వదిలేశారు. ఓహో, సర్లేమ్మా, వస్తానమ్మా.
స్నేహ ఏంటమ్మా ఇది? వీడు వీడు చచ్చిపోయినట్టున్నాడు. అయినా స్నేహ అసలు చక్రవర్తి గాడు వీడు ఎక్కడెందుకున్నాడమ్మా? వాడు నీకు తెలుసా? వీడు తెలియపోవడం ఏంటమ్మా? వీడు ఆ మినిస్టర్ కొడుకు కదా. స్నేహ ప్లీజ్ అమ్మా ఏడవకమ్మా. అసలేం జరిగిందో చెప్పు. చంపేశానన్నయ్యా. నేను చంపేశాను. చంపేశాను. చంపేశావా? ఎందుకు చంపావమ్మా? మేడం శిరీషని పాడు చేయడం కోసం తనము కొట్టు వచ్చాడు. వద్దని నేనెంత బ్రతిమలాడినా వెళ్ళలేదు. చాలా ప్రాధాయపడ్డాను. వినలేదు. వాడు నా కళ్ళ ముందే ఆ పిల్ల మీద ఆగాయిత్యం చేయబోయాడు. నేను ఏం చెయ్యాలో నాకు పాలు పోలేదు. నేను ఆలస్యం చేస్తే నా కళ్ళ ముందే ఒక ఆడపిల్ల జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఎదురుగా మృగం లాంటి మనిషి. ఏం చేయనన్నయ్యా. నా చేతికి ఒక రాడ్ దొరికింది. అంతే. ఆవేశంలో కుట్టి కాదు చంపేశాను అన్నయ్యా. చంపేశాను. నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఈ శవాన్ని అప్పగించి నేను పోలీసులకు లొంగిపోతే గౌరీ ఏమైపోతుందన్నయ్యా? అలాగని నేరాన్ని ఎలా దాచాలి? ఏం చెయ్యాలి? నాకంత అయోమయంగా ఉంది. అన్నయ్య, నేను తప్పు చేశానన్నయ్య. లొంగిపోతాను. చేసిన తప్పుకి నాకు శిక్ష పడాలి. వద్దమ్మా వద్దు. నువ్వు పోలీసులకి లొంగిపోకూడదు. నువ్వే తప్పు చేయలేదమ్మా. ఆడపిల్లని కాపాడడం తప్పు కాదమ్మా. ఇప్పుడు నువ్వు పోలీసులకి లొంగిపోతే గౌరీ జీవితం పాడైపోతుంది. తనకి భవిష్యత్తు ఉండదు. గౌరీ జీవితం నాశనం అయిపోతుంది. నువ్వు పోలీసులకి లొంగిపోకూడదు. మరి మరి ఎలా అన్నయ్యా? ఎలా? నేను చూసుకుంటానమ్మా. ముందు నీ కార్ తాళం ఒకసారి ఇవ్వు. అది కాదన్నయ్య. అది అమ్మా, నీ కార్ తాళం ఇవ్వమ్మా ప్లీజ్. వెళ్ళు, వెళ్ళి కార్ తాళం తీసుకురా. వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా. ముందు కూర్చో. అంతా నేను చూసుకుంటాను. భయపడకు, టెన్షన్ పడకు.
ఇంత లేట్ అయినా ఇంకా రాలేదు? అదే నాకు అర్థం కావడం లేదే. మనకెప్పుడు ఉండే అలవాటేగా. వాడు లేటుగా వస్తాడు, మీరు వెళ్ళి పడుకోండి. నో 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 నో, వాడికి ఎమ్మెల్యే సీట్ వచ్చిన విషయం వాడికి చెప్పాలి. వాడు ఆనందపడాలి. వాడి కళ్ళలో ఆనందాన్ని నేను చూడాలి. తండ్రిగా ఉప్పొంగిపోవాలి. అంతవరకు నో నిద్ర. నువ్వెళ్ళి పడుకో పో. హలో, డ్రైవింగ్ లైసెన్సు ఆర్సీ ఆ రెండు ఇవ్వండి. ఒక్క నిమిషం. ఆర్సీ, లైసెన్స్. ఒకసారి డిక్కీ ఓపెన్ చేయండి. ఎందుకు? చెక్ చేయాలండి. చెక్ చేయడానికి అందులో ఏం లేవండి. ముందు డిక్కీ ఓపెన్ చేయి. చెప్తున్నాగా డిక్కీలో ఏం లేవు. ఉందో లేదో చెప్పాల్సింది మీరు కాదు, నేను చెక్ చేయాలి. ఒకసారి డిక్కీ ఓపెన్ చేయండి. చెప్పేది మీకే, డిక్కీ ఓపెన్ చేయండి. సార్, ఇక్కడ కారులో మినిస్టర్ గారి కొడుకు శవం దొరికింది సార్.
జీకే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీకే. కానిస్టేబుల్స్, Yes, sir. గో అండ్ సెర్చ్. ఓకే సార్. సార్, బెడ్రూమ్లో ఈ రాడ్ దొరికింది. బెడ్ మీద రక్త మరకలున్నాయి. నేల మీద రక్త మరకలున్నాయి. గోడ మీద రక్త మరకలున్నాయి. సార్ బ్లడ్ తుడిచిన క్లాత్ పైన రూమ్లో దొరికింది సార్. ఇందాక నేను వచ్చినప్పుడే అనుమానం వచ్చింది. మొహంలో టెన్షను, మాటలో తడబాటు, చేతుల్లో బొనుకు అవి చూసినప్పుడే అర్థమైంది. సంథింగ్ ఈజ్ రాంగ్. చక్రవర్తిని చంపి ఆ శవాన్ని మాయం చేద్దాం అనుకున్నారు కదూ. కానీ మీ దురదృష్టం ఏంటంటే శవాన్ని మాయం చేయాలని చూసిన మీ అన్నయ్య ఉరఫ్ రఘు, అంటే మా నాన్నగారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేశాం. శవంతో సహా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఎంత తెలివిగల వాళ్ళైనా ఎక్కడో ఒక చోట తప్పు చేస్తారు. అలాగే మీరు చేశారు. ఇందులో మీ నాన్నగారు తప్పేం లేదురా. అతన్ని చంపింది నేను కూడా కావాలని చంపలేదురా. శిరీష్ అని వాడు మానభంగం చేయబోతుంటే ఆపాను. ఎంత ఆపినా వాడు ఆగలేదు. అందుకే రాడ్ తీసుకుని కొట్టాను. దాన్నే మర్డర్ అంటారు. తెలుగులో హత్య అంటారు. హత్య చేసిన వాళ్ళని హంతకులు అంటారు. నేరం దాచిన వాళ్ళని నేరస్తులు అంటారు. కారణం ఏదైనా మీరు వాణ్ణి చంపారు అనేది నిజం. ఈ నిజాన్ని నాశనం చేయడం కోసం ఇంకో నేరం చేశారు. శవాన్ని, సాక్షుల్ని కూడా తారుమారు చేయడానికి ప్రయత్నించారు. అందుకే మిమ్మల్ని మీకు సహకరించినందుకు రఘు గారిని జైలుకు పంపుతున్నా. చీకే, నా మాట విను చీకే. నేను అరెస్ట్ అయితే గౌరీ అనాథవుతుందిరా. తన్ని చూసుకునే వాళ్ళుండరు. పర్వాలేదు, నేనున్నాను. ఓ హంతకురాలికి మనవరాలిగా బతికే కంటే ఒక పోలీస్ ఆఫీసర్కి మేనకోడలుగా పెరుగుతుంది. You are under arrest. పదండి.